నిమ్మ సాగు రైతులకు లాభసాటి. ఇది నాటి మాట. నెల్లూరు జిల్లా నిమ్మకాయలు దేశ నలుమూలలకి ఎగుమతవుతాయి. ఇక్కడి నిమ్మకాయలు డిమాండ్ బట్టి విదేశాలకు సైతం ఎగుమతులు చేస్తూ రైతులు లాభాలు గడించారు. ప్రస్తుతం మంచి ప్రభావంతో నిమ్మకాయల దిగుబడే కాదు, రేట్లు కూడా భారీగా పడిపోయాయి. వర్షాభావ పరిస్థితుల్లో కష్టపడి సాగు చేసిన రైతులు ఇప్పుడు నష్టాలు మూటగట్టుకుంటున్నారు. ఒకప్పుడు చేతి నిండా లాభాలను ఆర్జించిన రైతుల పరిస్థితి ఇప్పుడు దయనీయంగా మారింది. నెల్లూరు నిమ్మ రైతుల పరిస్థితులపై ప్రైమ్ 9 స్పెషల్ రిపోర్ట్. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో నిమ్మ విస్తారంగా సాగవుతోంది. రైతులు దాదాపు 17,000 హెక్టార్లలో నిమ్మను సాగు చేస్తున్నారు. ఇక్కడ సీజన్తో సంబంధం లేకుండా నిమ్మకాయల దిగుబడి ఆశాజనకంగా ఉంటుంది. కాయల్లో నాణ్యత వినియోగదారులను విశేషంగా ఆకర్షిస్తాయి. మొన్నటి వరకు వర్షాభావ పరిస్థితులు, సోమశిల జలాశయంలో సరైన నీటి శాతం లేకపోవడంతో రైతన్న కంట కన్నీరు పెట్టారు. సాగు విషయంలో ఎక్కడా వెనకడుగు వేయకుండా ట్యాంకర్లతో నిమ్మ తోటలకు సాగునీటిని అందించారు. అనేక చోట్ల పొరుగు ప్రాంతాల నుంచి నీటిని తీసుకొచ్చి నిమ్మ సాగు చేశారు. సాధారణంగా ఏదైనా పంటను సాగు చేస్తే ఫలసాయం 6 నెలల నుంచి ఏడాదిలోపు వస్తుంది. కానీ నిమ్మ సాగు విషయంలో మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉంటుంది. మొక్కలు నాటి నుంచి 5 ఏళ్ల వరకు ఎలాంటి ఫలసాయం ఉండదు. మొక్క దశ నుంచే పెట్టుబడులు మాత్రం అధికంగానే ఉంటాయి. దుక్కి దున్నడం, కలుపు త్రవ్వకాలు, కూలీలకు, సేంద్రియ ఎరువులకు సాగు వ్యయం తడిచి మోపేడవుతోంది. పెట్టుబడులు భారీ మొత్తంలో వెచ్చించాల్సి వస్తోంది. ఇంత చేసి 5 ఏళ్ల పాటు ఫలసాయం కోసం ఎదురు చూడాల్సి వస్తోంది. నిమ్మకాయల దిగుబడితోనే లాభాలు చేతికందవు. నిమ్మకాయల దిగుబడి బాగుంటే ధరలుండవు. మంచి ధర ఉన్నప్పుడు నిమ్మకాయల దిగుబడి ఉండదు. కష్టపడి పండించిన తర్వాత ప్రకృతి వైపరీత్యాలతో పంట చేతికందే పరిస్థితి లేదు. లాభాల మాట ఉండదు. పంట దిగుబడి నేలపాలవ్వడం పరిపాటిగా మారుతోంది. నిమ్మ చెట్లు 200 ఉన్నాయి. అవి వైరస్ తెగులు పెట్టి కొమ్మలన్నీ ఎండిపోతున్నాయి. నిమ్మకాయలు ఏం కాయటం గిట్టుబాటు ధర కావడం లేదు. కేజీ 15,000 రూపాయలు చేసి అమ్మటం లేదు. పెట్టుబడి 56,000 అయితే కనీసం పెట్టుబడి 20,000 కూడా రైతుకి ఆదాయం రావడం లేదు. మాకు ఏదో గిట్టుబాటు ధర కల్పించాలని గవర్నమెంట్ కోరుతున్నాము. మాకు సబ్సిడీ మందులు ఇవ్వాలని కోరుతున్నాము రైతులము. గవర్నమెంట్ తరఫున మాకు సబ్సిడీ కింద ఏమీ రావడం వల్ల, స్పేర్ మందులు కానీ పాసిపెట్టి కానీ ఏమీ రావడం వల్ల మాకు అంత రైతులకి అంత నష్టమేను. నీళ్ళు వస్తుంది, బాగానే ఉంటుంది. నీళ్ళు వస్తుంది. నిమిషం ఇట్లా వైరస్ తెగులు కొమ్మలే ఎండిపోతాయి. ఏ పైరు పెట్టినా గిట్టుబాటు ధర కావడం లేదు. అంత లాస్ అయిపోయి అసలు 15-20 గిట్టుబాటు ధరలేనాయి. ధర కూలీలే 250-300 వాళ్ళకి డిక్కీకి వస్తే కనీసం 500 కూడా గిట్టంలో డిక్కీకి. నిమ్మకాయల రైతులు ఒక్కో సమయంలో నిమ్మకాయల మార్కెట్ రైతుల్ని ఊరడించి ఉసూరు మనిపిస్తోంది. ఇప్పుడు అదే జరుగుతోంది. గత ఏడాది వేసవిలో నిమ్మకాయలకు డిమాండ్ బాగా పెరిగింది. దీంతో పాటు ధర కూడా పెరగడంతో నాణ్యమైన నిమ్మకాయలు కేజీ 120 రూపాయలు పలకాయి. నిమ్మకాయల రంగు, రకం, నాణ్యతను బట్టి కిలో 80 రూపాయల నుంచి 120 రూపాయల వరకు ధరలు పలకాయి. నిమ్మ తోటల్లోనే కొనుగోలు చేసేందుకు వ్యాపారులు ఉత్సాహం చూపారు. రైతుల్లో ఆనందం వెల్లివిరిసింది. ఇక్కడి నిమ్మకాయలు ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, హౌరా, లక్నో, రాంచీ, అహ్మదాబాద్, కోల్కతా, పాట్నాతో పాటు తదితర ప్రాంతాలకు లారీల ద్వారా నిమ్మకాయలు తరలించారు. అలాగే కేరళ, సేలం, కోయంబత్తూర్, బెంగళూరు, చెన్నై వంటి ప్రాంతాలకు ఎక్కువగా ఎగుమతి చేసి లాభాలు గడించారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వాతావరణంలో మార్పులు, వర్షాభావ పరిస్థితులు నిమ్మ చెట్లలో పూత, పిందె దశలోనే నేలపాలయ్యాయి. ఆపై మంచు ప్రభావంతో దిగుబడి క్రమేణీ తగ్గిపోయింది. మంచు తీవ్రత, తెగుళ్లు దాడితో దిగుబడి గణనీయంగా తగ్గిపోయింది. మంచి ధర పలికిన సమయంలో దళారులు తమ చేతివాట ప్రదర్శించగా ప్రస్తుతం నిమ్మ తోటలపై ప్రకృతి కన్నెర్ర చేస్తోంది.
ఇప్పుడు నిమ్మ ధరలు అమాంతంగా పడిపోయాయి. కిలో నిమ్మకాయలు 15 రూపాయల నుంచి 36 రూపాయల వరకు అమ్ముడవుతున్నాయి. నిన్నూరు గ్రామము గూడూరు మండలము మా ఈ నిమ్మ చెట్లు ఉన్నాయి. చాలా నాశనం అయిపోయినాయి. కొద్దిగా ఏమి రావడం వల్ల ముందుకు వచ్చినా కానీ ఏమి ప్రయోజనం లేకుండా పోతున్నాయి. మాకు నిమ్మకాయలు కోసినా కానీ 20 రూపాయలు 15 రూపాయలకి వస్తున్నాయి కేజీకి. మాకు ప్రభుత్వం తరఫున ఏదో ఒకటి అవకాశం కల్పించాలని కోరుకుంటున్నాను. నిమ్మకాయల వ్యాపారి రైతులకు అందుబాటులో ఉన్న వెంకటగిరి నిమ్మ పరిశోధన కేంద్రం నుంచి మరింత అవగాహన పెంచి శాస్త్రవేత్తల సూచనలు సలహాలను అనుసరించి క్షేత్రస్థాయిలో దిగుబడులు సాధించే విధంగా ప్రభుత్వ అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.